పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచు. నిత్యము జీవించే జీవితములో మనకు ప్రవేశము కలుగుతుంది. నిత్య జీవము అంటే మరణమే లేదు, నిత్యము జీవము, నిత్యము బ్రతికే ఆ కృప మనకు దొరుకుతుంది. ఈ శరీరములో మనము మరణించిన తరువాత కూడా బ్రతికే గొప్ప అవకాశం మనకుంది. పాతాళలోకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. పరలోకములో నిత్యము జీవించే ఆ మహోన్నతమైన దేవుని సన్నిధిలో మనకు చోటు దొరుకుతుంది. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, నిత్య జీవములో ప్రవేశించు. అల్ప విశ్వాసము కాక, అవిశ్వాసము కాక, దేవుని నామమందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉందాము. నిత్య జీవములో ప్రవేశము కలిగి ఉందాము. ఆయనే పునరుద్ధానమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తుని చంపి ఆయన మరణించినాక సమాధిలో దాచిపెట్టాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను పునరుద్ధానమును జీవమును అంటున్నాడు. అవును, యేసుకు మరణము లేదు. ఆయన ఇప్పటికీ ఆయన ఇప్పటికీ సజీవుడే. శరీరములో సిలువ వేయబడి చనిపోయినను ఆయన తిరిగి బ్రతికి సజీవుడుగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా శరీరములో మనము పాతిపెట్టబడినప్పటికీ కూడా తరువాత కూడా జీవించే సజీవులుగా జీవించే ఆ జీవితం మనకు అనుగ్రహించబడుతుంది. సజీవుడైన యేసుని ఆరాధిస్తున్న మనము కూడా నిత్య జీవులుగా మార్చబడే గొప్ప అవకాశం మనకు దొరికింది క్రీస్తు మరణము, యేసు రక్తము ద్వారా. కనుక మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. అంతము వరకు ఆయన నామమునందు విశ్వాసముంచి నిత్య జీవములో ప్రవేశము కలిగి ఉందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నిత్యము జీవించే ఆ జీవితం మాకు అనుగ్రహించడానికి సిలువ మరణమును మరణించి, సిలువ శ్రమలను పొంది మరణించి తిరిగి లేచిన సజీవుడా, పునరుద్ధానమును జీవమును నేనేనని సాక్ష్యమిచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలు. మేము కూడా నిత్య జీవులుగా ఉండాలి అని, నిత్యము మిమ్మలను ఆరాధించేవారిగా ఉండాలని, మా ద్వారా మీకు మహిమ కలగాలి అని, మీ ఇష్టము మీ చిత్తము మాలో సంపూర్ణముగా నెరవేర్చబడాలి అని ఆశిస్తున్నామయ్యా. అట్టి కృపలో మేము నిలిచి ఉండునట్లుగా మీ కృప సమృద్ధిగా దయచేయమని మీ సహాయమును కోరుకుంటున్నామయ్యా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నా తండ్రి, మరణమును గూర్చిన భయము లేక, మరణ భీతి లేక, పాప భీతి లేక, వాటన్నిటిని జయించిన వారిగా, పునరుద్ధానపు శక్తిలో పాలు పొందిన వారిగా ఉండుటకు సహాయము చేయమని వేడుకుంటున్నామయ్యా. ఎంత గొప్ప కృప మాకు అనుగ్రహించారయ్యా. మరణము ద్వారా మాకు నా తండ్రి ఇదిగో ఈ పాపములో నుండి విడుదల కలిగించారు. పునరుద్ధానపు శక్తిని అనుభవింపచేస్తున్నారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తాత్కాలికమైన వాటి కొరకు మేము పరుగులెత్తక నిత్య జీవములో ప్రవేశించు వారమని నిత్యము మేము జ్ఞాపకం ఉంచుకొని మా ప్రయాణమును కొనసాగించడానికి మీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.